నాకొచ్చిన కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అనుకుంటుంటాను. ఆ కష్టాలు ఏంటో మీకు తెలియాలంటే కంప్లీట్గా వీడియోని అయితే వాచ్ చేసేయండి. ఫస్ట్ అయితే నేను ఆ కష్టాలను ఎదుర్కోవడానికి అయితే ఇలా కాఫీ పెట్టేసుకుంటున్నాను. కాఫీ పెట్టుకుంటున్నాను అంటే ఖచ్చితంగా ఆ డేలో నాకు ఏదైనా గట్టిగా పని అయినా ఉండాలి, లేదా గట్టిగా ఆలోచించే కాన్సెప్ట్ అయినా ఉండాలి నా బుర్రలో. కప్పు ఇంత కనబడుతుంది కానీ కప్పు నిండా అయితే తాగను. 1/4 కప్ తాగుతూ ఉంటాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ఇత్తడి గిన్నెలన్నీ, ఇవన్నీ సడన్గా మాయమైపోతే బాగుండు అనుకుంటాను. ఎందుకంటే ఇంత తెల్లగా ఇంత అందంగా ఉన్న వాటిని మళ్ళీ పైనుంచి తీసి మా మమ్మీ తోమంటూ ఉంటారు. తోమి కడిగి ఆరబెట్టి తుడిచి ఒక్క డ్రాప్ కూడా లేకుండా ఆరబెట్టి కవర్లో పట్టి ప్యాక్ చేసి మళ్ళీ అక్కడి నుంచి తీసారు అక్కడే పెడతారు. వాటన్నిటిని ఎదుర్కోవడానికి నేనైతే ఫస్ట్ ఎగ్ దోశ వేసుకున్నాను. నాతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా తినాలి కాబట్టి వాళ్ళకి కూడా వేసి పెట్టాను. ఎప్పుడో మార్నింగ్ మొదలు పెడితే ఆఫ్టర్నూన్ 1:30 అయింది. అంతా కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సేమ్ రిపీట్ అనమాట. మీ అమ్మలు కూడా ఇంతైనా ఇంత అయితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ సర్దేసరికి ఈవినింగ్ 3:30 అయింది అనమాట. అంతే. ఈ వీడియో మన నెక్స్ట్